ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 4/1/2026. అవ్యక్త బాబ్దాదా మురళి. రివైజ్ డేటు 30/11/2008. ఈరోజు మురళి హెడ్లైను: పులి స్టాప్ పెట్టి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి మనసా సకాశ ద్వారా సుఖశాంతుల దోసిలిని ఇచ్చే సేవను చెయ్యండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న మహాన్ పిల్లలను చూస్తున్నారు. ఏ మహానతను చేశారు? దేనినైతే ప్రపంచం అసంభవము అని అంటుందో దానిని సహజంగానే సంభవం చేసి చూపించారు. అదే పవిత్రత యొక్క వ్రతము. మీరందరూ పవిత్రతా వ్రతాన్ని ధారణ చేశారు కదా. బాబ్దాదా ద్వారా పరివర్తన యొక్క దృఢ సంకల్పం యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. వ్రతం తీసుకోవడము అంటే వృత్తిని పరివర్తన చేసుకోవడం. ఏ వృత్తిని పరివర్తన చేసుకున్నారు? మేమందరము సోదరులము అనే సంకల్పం చేశారు. ఈ వృత్తిని పరివర్తన చేసుకునేందుకు భక్తిలో కూడా చాలా విషయాలలో వ్రతం తీసుకుంటారు. కానీ మీరందరూ తండ్రి ద్వారా దృఢ సంకల్పం తీసుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. అంతేకాక పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ మరియు సర్వ పరమాత్మ యొక్క ప్రాప్తులు కూడా లభిస్తున్నాయి. మహాత్మలు దేనినైతే కఠినము అని భావిస్తారో, అసంభవము అని భావిస్తారో ఆ పవిత్రతను మీరు స్వధర్మముగా భావిస్తారు. బాప్దాదా చూస్తున్నారు, చాలామంది మంచి మంచి పిల్లలు ఎవరైతే సంకల్పం చేశారో ఆ దృఢ సంకల్పం ద్వారా ప్రాక్టికల్లో పరివర్తన చూపిస్తున్నారు. నలువైపులా ఉన్న ఇలాంటి మహాన్ పిల్లలకు బాప్దాదా చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మీరందరూ కూడా మనస వాచ కర్మణ వృత్తి దృష్టి ద్వారా పవిత్రతను అనుభవం చేస్తున్నారు కదా. పవిత్ర వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన ఉంచడము. దృష్టి ద్వారా ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడాలి. స్వయాన్ని కూడా సహజముగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేయాలి. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వమే మనసు మాట కర్మలో పవిత్రత. పవిత్రత లేదు అంటే బ్రాహ్మణ జీవితానికి ఏదైతే గాయనం ఉందో సదా పవిత్రతా బలము ద్వారా స్వయానికి స్వయము కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకోగలుగుతారు. ఏ ఆశీర్వాదం ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయం కూడా సంతోషాన్ని అనుభవం చేస్తారు మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తారు. పవిత్ర ఆత్మకు 3 విశేషమైనటువంటి వరదానాలు లభిస్తాయి. అందులో మొదటిది స్వయానికి స్వయమే వరదానం ఇచ్చుకుంటారు. తద్వారా సహజముగానే తండ్రికి ప్రియముగా అయిపోతారు. రెండవది వరదాత తండ్రికి నియరెస్ట్ మరియు డీరెస్ట్ బిడ్డగా అయిపోతారు. కనుక తండ్రి ద్వారా స్వతహాగానే ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి మరియు సదా ప్రాప్తిస్తాయి. మూడవది బ్రాహ్మణ పరివారానికి ఎవరైతే విశేషంగా నిమిత్తమయ్యారో వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ముగ్గురి ఆశీర్వాదాల ద్వారా సదా ఎగురుతూ ఉంటారు, ఎగిరిస్తూ ఉంటారు. కనుక మీరందరూ కూడా పవిత్రతా బలాన్ని మరియు పవిత్రతా ఫలమును సదా మేము అనుభవం చేస్తున్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. చెక్ చేసుకోండి. సదా ఆత్మిక నశ, మనసులో ఆత్మిక గర్వము ఉంటుందా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఎప్పుడైతే అమృత వేళలో మిలనం చేస్తారో, ఆత్మిక సంభాషణ చేస్తారో అప్పుడు ఏమంటారో తెలుసా?
పవిత్రత ద్వారా ఏదైతే అతీంద్రియ సుఖం యొక్క ఫలం లభిస్తుందో అది ఉండదు అని అంటారు. అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే పవిత్రత యొక్క ఫలమే అతీంద్రియ సుఖము. కనుక నేను ఎవరు అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సదా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిలో ఉంటున్నారా, లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? మీరందరూ మీ పేర్లు వ్రాసేటప్పుడు ఏమని వ్రాస్తారు? బీకే పలానా అని వ్రాస్తారు. అంతేకాక మేము మాస్టర్ సర్వశక్తివంతులము అని అంటారు. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులే కదా. మేము మాస్టర్ సర్వశక్తివంతులము అని ఎవరైతే భావిస్తున్నారో అప్పుడప్పుడు కాదు, సదా అని భావించేవాళ్ళు చేతులెత్తండి. సదా అనేది చూసుకోండి, ఆలోచించండి. సదా ఉన్నారా? డబల్ విదేశీయులు చేతులు ఎత్తడం లేదు, కొంతమందే ఎత్తుతున్నారు. టీచర్లు చేతులు ఎత్తండి. సదా ఉన్నారా? ఊరికే చేతులు ఎత్తకండి. ఎవరైతే సదా ఉన్నారో వారు మాత్రమే చేతులు ఎత్తండి. చాలా కొద్ది మందే ఉన్నారు. పాండవులు చేతులు ఎత్తండి. వెనుక ఉన్నవారు మీరు కూడా చేతులు ఎత్తండి. చాలా కొద్ది మందే ఉన్నారు. పూర్తి సభ అంతా చేతులు ఎత్తడం లేదు. మంచిది. మాస్టర్ సర్వశక్తివంతులైతే ఆ సమయంలో శక్తులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? మాస్టర్ అంటేనే తండ్రి కంటే ఉన్నతమైన వారు అని అర్థము. కనుక చెక్ చేసుకోండి. తప్పకుండా పవిత్రతా పునాదిలో కొంత బలహీనత ఉంటుంది. ఏ బలహీనత ఉంది? మనస్సులో అనగా సంకల్పంలో బలహీనత ఉందా? మాటల్లో బలహీనత ఉందా? లేక కర్మల్లో బలహీనత ఉందా? లేక స్వప్నంలో కూడా బలహీనత ఉందా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే పవిత్ర ఆత్మ యొక్క మనస్సు, మాట, కర్మ, సంబంధము, సంపర్కము, స్వప్నము స్వతహాగానే అన్నీ కూడా శక్తిశాలిగా ఉంటాయి. వృత్తిని పరివర్తన చేసుకోవాలి అనే వ్రతాన్ని తీసుకున్నప్పుడు ఇక అప్పుడప్పుడు అనే మాట అసలు ఎందుకు వస్తుంది? సమయాన్ని చూస్తున్నారు. సమయం యొక్క పిలుపును, భక్తుల పిలుపును, ఆత్మల పిలుపును వింటున్నారు. అంతేకాదు అకస్మాత్తు యొక్క పాఠమైతే అందరికీ పక్కా అయింది కదా. కనుక పునాది బలహీనంగా ఉండడము అనగా పవిత్రతలో బలహీనత ఉండడము. ఒకవేళ మాటల్లో కూడా శుభభావన, శుభకామన లేకపోతే, పవిత్రతకు వ్యతిరేకంగా ఉంటే కూడా సంపూర్ణ పవిత్రత ద్వారా పొందే సుఖము అంటే అతీంద్రియ సుఖం అనేది అనుభవం అవ్వదు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యమే అసంభవాన్ని సంభవంగా చేయడము. అందులో అంతా ఇంత అనే మాట రాదు, కానీ ఎంత ఉండాలో అంత ఉండడం లేదు. కనుక రేపు అమృత వేళలో విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇతరుల గురించి ఆలోచించకండి, ఇతరులను చూడకండి, కానీ నేను ఎంత శాతంలో పవిత్రతా వ్రతాన్ని నిభాయిస్తున్నాను అనేది స్వయాన్ని చెక్ చేసుకోండి. 4 విషయాలను చెక్ చేసుకోండి. వృత్తి, సంబంధ సంపర్కంలో శుభభావన, శుభకామన. వీరైతే ఇలాంటి వారే అని మాత్రం అనుకోకూడదు, కానీ ఆ ఆత్మ పట్ల కూడా శుభభావన ఉండాలి. మీరందరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులము అని అంగీకరించారు కదా, అలాగే ఉన్నారు కదా. మేము విశ్వ పరివర్తకులము అని భావిస్తున్నారా? ఒకవేళ అలా భావిస్తూ ఉన్నట్లయితే చేతులెత్తండి. ఇందులో అయితే చాలా బాగా చేతులెత్తారు, శుభాకాంక్షలు. కానీ బాబ్దాదా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నారు, అడగమంటారా? మీరందరూ విశ్వ పరివర్తకులైనప్పుడు విశ్వ పరివర్తనలో ప్రకృతి యొక్క 5 తత్వాలు కూడా వచ్చేస్తాయి. వాటిని పరివర్తన చేయగలరు.
కానీ స్వయాన్ని, సాతీలను, పరివారాన్ని పరివర్తన చేయలేరా? విశ్వ పరివర్తకులు అనగా ఆత్మలను, ప్రకృతిని అన్నిటినీ పరివర్తన చెయ్యాలి. కనుక మీ ప్రతిజ్ఞను గుర్తుంచుకోండి. మీరందరూ తండ్రితో చాలాసార్లు ప్రతిజ్ఞ చేశారు, కానీ బాబ్దాదా చూస్తున్నారు. సమయం అయితే చాలా వేగంగా వస్తూ ఉంది. అందరి పిలుపులు చాలా పెరిగిపోతున్నాయి. మరి ఆ పిలుపులు వినేవారు, పరివర్తన చేసే ఉపకారి ఆత్మలు ఎవరు? మీరే కదా. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. పరోపకారులుగా లేక విశ్వ ఉపకారులుగా అయ్యేందుకు 3 మాటలను సమాప్తం చేయాల్సి ఉంటుంది. అవి ఏమిటో మీకు తెలుసు. తెలుసుకోవడంలో అయితే మీరు తెలివైన వారు. మీరందరూ చాలా తెలివైన వారు అని బాబ్దాదాకు కూడా తెలుసు. మొదటిది పరచింతన, రెండవది పరదర్శన, మూడవది పరమతము. ఈ 3 పర అనే మాటలను సమాప్తం చేస్తేనే పరోపకారిగా అవుతారు. ఈ 3 మాటలే విఘ్న రూపంగా అవుతాయి. గుర్తుంది కదా, కొత్త విషయం కాదు. కనుక రేపు అమృత వేళ చెక్ చేసుకోండి. బాబ్దాదా కూడా చక్కెర వేసేటప్పుడు అంటే బాబ్దాదా అమృత వేళ తిరిగేటప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణముగా, పిలుపుల ప్రమాణముగా ప్రతి దుఃఖీ ఆత్మకు మనసా సకాశ ద్వారా సుఖశాంతుల యొక్క దోశలు ఇచ్చే అవసరం ఉంది. కారణం ఏమిటి? బాబ్దాదా అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అని అకస్మాత్తుగా చూస్తారు. ఎందుకంటే పిల్లలపైన తండ్రికి ప్రేమ ఉంటుంది కదా. అంతేకాదు, పిల్లల జతలో వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళరు, తోడుగా వెళ్తారు కదా. తోడుగా వెళ్తారా? ముందు కూర్చున్న వారు చేతులెత్తడం లేదు. మీరు వెళ్ళరా అని బాబ్దాదా అడుగుతున్నారు. వెళ్ళాలి కదా. బాబ్దాదా కూడా పిల్లల కారణంగానే వేచి ఉన్నారు. అడ్వాన్స్ పార్టీలోని మీ దాదీలు, మీ విశేషమైన పాండవులు మీ అందరి కోసము చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. మేమంతా తోడుగా వెళ్తాము అని వారు కూడా మనస్సులో పక్కా ప్రతిజ్ఞ చేశారు. కొంతమంది కాదు, అందరూ తోడుగా వెళ్తాము అని ప్రతిజ్ఞ చేశారు. కనుక రేపు అమృత వేళ ఏ విషయంలో లోపం ఉంది అని స్వయాన్ని చెక్ చేసుకోండి. మనసులో ఉందా, మాటలలో ఉందా, లేక కర్మల్లోకి రావడంలో ఉందా అని చెక్ చేసుకోండి. బాబ్దాదా ఒకసారి అన్ని సెంటర్లు చక్కర వేశారు. ఏం చూశానో చెప్పమంటారా అని బాబ్దాదా అడుగుతున్నారు. చెక్ చేసుకోండి మీరు కూడా. బాబ్దాదా ఒకసారి అన్ని సెంటర్లు చక్కర వేశారు. ఏం చూశారో చెప్పమంటారా? ఏ మాటలో లోపం ఉంది? 1 సెకండులో పరివర్తన చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇందులో లోపం ఉంది అని కనిపించింది. ఎప్పటి వరకు ఫుల్ స్టాప్ పెట్టారో అప్పటి వరకు ఏమేమి జరుగుతాయో తెలియదు. బాబ్దాదా వినిపించారు. చివరి సమయంలో చివరి 1 సెకండులో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. కానీ బాబ్దాదా ఏం చూశారు? పెట్టాల్సిందేమో ఫుల్ స్టాప్, కానీ కామా పడిపోతుంది. ఇతరుల విషయాలను గుర్తు చేసుకుంటారు. ఇది ఎందుకు జరుగుతుంది, ఏమి జరుగుతుంది అని ఇందులో ఆశ్చర్యార్థకం పడిపోతుంది. కనుక ఫుల్ స్టాప్ పడదు, కానీ కామ, ఆశ్చర్యార్థకం, అంతేకాక ఎందుకు అనే ప్రశ్నార్థకాల యొక్క క్యూ ఏర్పడిపోతుంది. కనుక ఇది చెక్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టే అలవాటు లేకపోతే అంతిమతి సోగతి శ్రేష్టముగా ఉండదు, ఉన్నతముగా ఉండదు. కనుక బాబ్దాదా హోంవర్క్ ఇస్తున్నారు. విశేషంగా రేపు అమృత వేళ ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవాలి మరియు చేంజ్ చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు జనవరి 18 వరకు సెకండులో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసాన్ని పదే పదే చేయండి. జనవరి మాసంలో అందరికీ తండ్రి సమానముగా అయ్యే ఉల్లాసం వస్తుంది కదా. కనుక జనవరి 18న
అందరూ మీ రిజల్ట్ను చీటి పైన వ్రాసి బాక్సులో వెయ్యాలి. ఫుల్ స్టాప్ పెట్టారా లేక ఇతర గుర్తులు పెట్టారా అనేది బాక్స్లో వ్రాసి వెయ్యాలి. అందరికీ ఇష్టమేనా అని బాబ్దాదా అడుగుతున్నారు. భుజాలు కదపండి, ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలపైన చాలా ప్రేమ ఉంది, అందుచేతనే ఒంటరిగా వెళ్ళాలని అనుకోవడం లేదు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు వేగంగా తీవ్ర పురుషార్థం చేయండి. డేలా డాలా పురుషార్థం సఫలతను ఇప్పించలేదు. పవిత్రతను పర్సనాలిటీ, రియాలిటీ, రాయల్టీ అని అంటారు. మీ రాయల్టీని గుర్తు చేసుకోండి. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు తండ్రితో పాటు మీ దేశంలో విశేష ఆత్మలుగా ఉన్నారు. ఆకాశంలో ఎలాగైతే విశేషమైనటువంటి నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయో అలా మీరు అనాది రూపంలో విశేషమైన నక్షత్రాలుగా మెరుస్తూ ఉంటారు. కనుక మీ అనాది కాలంలోని రాయల్టీని గుర్తు చేసుకోండి. తర్వాత సత్యయుగంలోకి వచ్చినప్పుడు దేవతా రూపంలోని రాయల్టీని గుర్తు చేసుకోండి. మీ అందరికీ మీ శిరస్సు పైన రాయల్టీ యొక్క ప్రకాశ కిరీటం ఉంది. అనాది ఆదిలో ఎంత రాయల్టీ ఉంది. ఆ తర్వాత ద్వాపరంలోకి వచ్చినప్పుడు కూడా మీ చిత్రాల వంటి రాయల్టీ మరెవ్వరికీ లేదు. నేతలు, అభినేతలు, ధర్మాత్మల చిత్రాలు కూడా తయారవుతాయి. కానీ మీ చిత్రాలకు జరిగే పూజ, మీ చిత్రాలలోని విశేషత ఎంతో రాయల్గా ఉంది. చిత్రాలను చూస్తూనే అందరూ చాలా సంతోషిస్తారు. చిత్రాల ద్వారా కూడా చాలా ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ రాయల్టీ అంతా కూడా పవిత్రతదే. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి జన్మసిద్ధ అధికారము. పవిత్రతలోని లోపము సమాప్తమైపోవాలి. అయిపోతుంది. ఆ సమయంలో వైరాగ్యం వచ్చేస్తుంది కనుక అయిపోతుంది అని అనుకోరాదు. చాలా మంచి మంచి మాటలు వినిపిస్తూ ఉంటారు. బాబా అయిపోతుంది, మీరు చింత చెయ్యకండి అని అంటారు. కానీ బాబ్దాదా ఈ జనవరి మాసంలో విశేషంగా పవిత్రతలో ప్రతి ఒక్కరిని కూడా సంపన్నంగా చెయ్యాలని అనుకుంటున్నారు. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రత యొక్క లిస్టులోకే వస్తాయి. వ్యర్థ మాటలు, క్రోధం యొక్క అంశం దేనినైతే ఆవేశము అని అంటారో అలాంటి ఆవేశంతో కూడిన వ్యర్థ మాటలు కూడా సమాప్తమైపోవాలి. మీ సంస్కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే దూరం నుండే మిమ్మల్ని చూసి పవిత్రత యొక్క వైబ్రేషన్లను తీసుకోవాలి. ఎందుకంటే మీ వంటి పవిత్రత అనగా ఇప్పటి పవిత్రత ఫలితంగా ఆత్మ కూడా పవిత్రము, శరీరము కూడా పవిత్రము, డబల్ పవిత్రత ప్రాప్తిస్తుంది. ఎవరైనా పిల్లలు మొదటిసారి వచ్చినప్పుడు బాబ్దాదా నుండి ఏ వరదానం లభిస్తుంది గుర్తుందా మీ అందరికీ? పవిత్ర భవ, యోగి భవ. కనుక రెండు విషయాలు, ఒకటి పవిత్రత, రెండు ఫుల్ స్టాప్ అనగా యోగి. ఇష్టమేనా అందరికీ? బాబ్దాదా అమృత వేళలో చక్కెర వేస్తారు, సెంటర్లకు కూడా చక్కెర వేస్తారు. బాబ్దాదా అయితే ఒక్క సెకండులో నలువైపులా తిరగగలుగుతారు. కనుక ఈ జనవరి అవ్యక్త మాసంలో ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేయండి. మనసా సేవ, మనసా స్థితి మరియు అవ్యక్త కర్మ, అవ్యక్త మాటలను పెంచుకోండి. జనవరి 18న బాబ్దాదా అందరి యొక్క రిజల్ట్ చూస్తారు. ప్రేమ ఉంది కదా, కావున 18 జనవరి అమృత వేళ నుండి ప్రేమ యొక్క విషయాలే మాట్లాడతారు. బాబా ఎందుకు అవ్యక్తమయ్యారు అని అందరూ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. సాకారంలో ఉంటూ తండ్రి సమానముగా ఎప్పటి వరకు అవుతారు అని తండ్రి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈరోజు కొద్దిగా విశేషమైనటువంటి అటెన్షన్ ఇప్పిస్తున్నాను, ప్రేమ కూడా ఇస్తున్నాను. కేవలం అటెన్షన్ మాత్రమే ఇప్పించడం లేదు,
ప్రేమ కూడా ఉంది. ఎందుకంటే ఒక్క పుత్రుడు కూడా ఉండిపోరాదు అని తండ్రి కోరుకుంటున్నారు. ప్రతి కర్మలో కూడా శ్రీమతాన్ని చెక్ చేసుకోండి. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ కొరకు ఏ శ్రీమతం లభించిందో దానిని చెక్ చేసుకోండి. దృఢంగా ఉన్నారు కదా, తోడుగా వెళ్ళాలి కదా. వెళ్ళాలి అని అనుకునేవారు చేతులు ఎత్తండి. వెళ్ళాలా? మంచిది. టీచర్లు వెళ్ళాలా? వెనక ఉన్నవారు, కుర్చీలో ఉన్నవారు, పాండవులు చేతులు ఎత్తండి. సమానముగా అయినప్పుడే చేతిలో చేయి వేసి వెళ్తారు కదా. చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే అనే దృఢ సంకల్పం చేయండి. 15-20 రోజులు ఈ దృఢత ఉంటుంది. తర్వాత నెమ్మదిగా కొంచెం సోమరితనం వచ్చేస్తుంది. కనుక సోమరితనాన్ని సమాప్తం చేయండి. ఎక్కువలో ఎక్కువ 1 నెల పూర్తి ఉల్లాసం ఉంటుంది, దృఢత ఉంటుంది. మళ్ళీ 1 నెల తర్వాత కొద్దిగా సోమరితనం ప్రారంభమైపోతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం సమాప్తం అయిపోతుంది. కనుక దేనిని సమాప్తం చేస్తారు? సంవత్సరాన్ని సమాప్తం చేస్తారా? లేక సంవత్సరంతో పాటు ఏ సంకల్పంలో, ఏ ధారణలో బలహీనత ఉందో దానిని కూడా సమాప్తం చేస్తారు కదా. చేస్తారా? ఇందులో చేతులు ఎత్తరా? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే ఆటోమేటిక్ రికార్డు హృదయంలో మ్రోగుతూ ఉండాలి. కేవలం వెళ్ళడం కాదు, కానీ రాజ్యంలోకి కూడా రావాలి. మంచిది. బాబ్దాదాను కలుసుకునేందుకు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి, అలాగే లేచి నిలబడండి. మొదటిసారి వచ్చిన వారికి విశేషమైనటువంటి శుభాకాంక్షలు ఇస్తున్నాము. లేటుగా వచ్చారు, కానీ టూ లేట్లోకి రాలేదు. తీవ్ర పురుషార్థం యొక్క వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. తీవ్ర పురుషార్థం చేయాల్సిందే. చేస్తాము మూ అని అనకండి, చేయాల్సిందే. లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లోకి తప్పకుండా రావాల్సిందే. నలువైపులా ఉన్న మహాన్ పవిత్ర ఆత్మలకు బాబ్దాదా యొక్క విశేషమైన హృదయపూర్వక ఆశీర్వాదాలు, హృదయపూర్వక ప్రేమ మరియు హృదయంలో ఇముడ్చుకున్నందుకు శుభాకాంక్షలు. బాబ్దాదా ఎప్పుడు వచ్చినా నలువైపులా ఉన్న పిల్లలు ఈమెయిల్స్ లేక ఉత్తరాలు లేక భిన్న సాధనాల ద్వారా ప్రియ స్మృతులు పంపిస్తారు అనేది బాబ్దాదాకు అయితే తెలుసు. బాబ్దాదాకు ఎవరైనా వినిపించే ముందే మీ అందరి ప్రియ స్మృతులు కూడా చేరుకుంటాయి. ఎందుకంటే అపురూపమైన పిల్లలు ఎవరైతే గుర్తు చేసుకుంటారో వారి కనెక్షను చాలా వేగంగా బాబ్దాదాకు చేరుకుంటుంది. మీరు 3-4 రోజుల తర్వాత సన్ముఖంలో కలుసుకుంటారు. కానీ ఎవరైతే సత్యముగా పాత్రులైన ఆత్మలు ఉంటారో వారి ప్రియ స్మృతులు అదే క్షణంలో బాబ్దాదా వద్దకు చేరుకుంటాయి. కనుక ఎవరైతే మనస్సులో కూడా స్మృతి చేశారో, సాధనాలు లభించలేదో వారి ప్రియ స్మృతులు కూడా బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి పదమా రెట్ల ప్రియ స్మృతులను బదులుగా ఇస్తున్నారు. ఇకపోతే నలువైపులా ఇప్పుడు 2 విషయాలకు ప్రాముఖ్యతనివ్వండి. ఒకటి ఫుల్ స్టాప్, రెండవది సంపూర్ణ పవిత్రతను పూర్తి బ్రాహ్మణ పరివారంలో వ్యాపింప చేయాలి. బలహీనంగా ఉన్నవారికి కూడా సహయోగం ఇచ్చి తయారు చేయండి. ఇది చాలా గొప్ప పుణ్యము. వారిని వదిలేయకండి. వీరు ఇలాంటి వారే, వీరు మారరు అని శపించకండి. పుణ్యకర్మ చేయండి. మార్చి చూపిస్తాము, మార్చాల్సిందే అని వారి ఆశలను పెంచండి. కింద పడిన వారిని ఇంకా పడేయకండి. వారికి ఆధారం ఇవ్వండి, అలాగే శక్తిని ఇవ్వండి. నలువైపులా ఉన్న అదృష్టవంతులకు, ప్రసన్న చిత్తులకు, సంతోషాన్ని పంచే పిల్లలకు చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే.
మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: చెకింగ్ చేసుకునే విశేషతను తమ నిజ సంస్కారముగా చేసుకునే మహాన్ ఆత్మ భవ. సారాంశము: ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం ఇది తండ్రి సమానముగా ఉందా అనే ఒక్క విషయాన్ని చెక్ చేసుకోండి. మొదట పోల్చి చూసుకోండి, తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఉదాహరణకు, స్థూలంగా కూడా చాలామంది ఆత్మలలో మొదట చెక్ చేసి తర్వాత స్వీకరించే సంస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు మహాన్ పవిత్ర ఆత్మలు కనుక చెకింగ్ చేసుకునేటటువంటి ఈ మిషనరీని మీరు ఇప్పుడు తీవ్రం చేయండి. దీనిని మీ నిజ సంస్కారంగా తయారు చేసుకోండి. ఇదే అన్నింటికంటే గొప్ప మహానత. స్లోగన్: సంపూర్ణ పవిత్రముగా మరియు యోగిగా అవ్వడమే స్నేహానికి రిటర్న్ ఇవ్వడము. ఈరోజు అవ్యక్త సూచన యొక్క పాయింటు: ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు ఏవైతే పరిస్థితులు వస్తున్నాయో లేక వస్తాయో, ప్రకృతి యొక్క 5 తత్వాలు మంచి రీతిగా కదిలించే ప్రయత్నం చేస్తాయి. కానీ జీవన్ముక్త విదేహీ అవస్థను అభ్యాసం చేసే ఆత్మలు అచల్ అడోలుగా ఉండి పాస్వితానరుగా అయి అన్ని విషయాలను కూడా చాలా సహజంగానే దాటుకుంటారు. కనుక నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్త ఆత్మ యొక్క సంస్కారాన్ని ఇప్పటి నుండే మీరు అనుభవంలోకి తీసుకురావాలి. అచ్చా. ఓం శాంతి.